Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ షో కంప్లీట్ అయిపోయి 4 నెలలు గడుస్తున్నా బయట జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే షాక్ అవ్వక తప్పదు. బిగ్ బాస్ షో అనేది ఒక ఎమోషన్, కానీ ఆ ఎమోషన్ని కొంతమంది మోసగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుని లక్షల్లో స్కామ్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తుంది. ముఖ్యంగా కళ్యాణ్ పడాల అలాగే తనుజాల పేర్లు వాడుకొని కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ముసుగులో భారీగా మనీ లాండరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు బాగా ఎక్కువైపోయినాయి. మరి ఈ విషయంలో బయటపడ్డ ఆ సంచలన నిజాలేంటి, అసలు ఈ డొనేషన్ల వెనుక ఉన్న అసలు దొంగలు ఎవరు, ఈ రోజు మనం దీని గురించి లోతుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ డబ్బుకు సంబంధించిన విషయం. సో ముఖ్యంగా మీరు ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు ఏం జరుగుతుందంటే ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తనూజ అలాగే కళ్యాణ్ల మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని వాడుకుని కొందరు యూట్యూబ్లో పగలు రాత్రి అని తేడా లేకుండా లైవ్లు పెడుతున్నారు. అందుట్లో వాళ్ళంతా ఒక ప్యానల్గా ఏర్పడి అటు కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇటు తనుజ ఫ్యాన్స్ని రెచ్చగొడుతూ ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం తనుజ పేరు మీద అన్నదానం చేద్దాం, కళ్యాణ్ బర్త్డేకి గ్రాండ్గా ఈవెంట్ చేద్దాం అని చెప్పి వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేశారు. అక్కడే మొదలైంది అసలు కథ అంతా. ముఖ్యంగా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఎల్ని బాగా ఫ్యాన్స్ని టార్గెట్ చేశారు. వాళ్ళ ఎమోషన్ని క్యాష్ చేసుకుంటూ వాళ్ళందరి దగ్గర చాలా డబ్బులు డొనేషన్లుగా వసూలు చేశారు. కానీ ఆ డబ్బులు ఏవయ్యో ఎవరికి తెలియదు. ఫైనల్గా దొంగలు ఎవరనేది అసలైన దొంగలు దొరికిపోయారు. అయితే ఆ డబ్బులు లెక్క చెప్పమని చాలా మంది జనాలు వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఆ యూట్యూబ్ అడ్మిన్ల నుంచి వచ్చిన సమాధానాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ వ్యక్తి 2 నిమిషాలు వీడియో చేసి కేవలం 5 స్క్రీన్ షాట్లు చూపించి ₹1,00,000 వచ్చాయని చెప్తున్నాడు. కానీ అక్కడ జనాలు అడిగిన ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, జనవరి నుంచి మీరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లైవ్లో ఎందుకు చూపించలేకపోతున్నారు అని అడిగారు. బ్యాంక్ స్క్రీన్ షాట్స్ ఎవరైనా ఎడిట్ చేస్తారు, కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి స్టేట్మెంట్ చూపించమంటే ఎందుకు భయపడుతున్నారు అని అడిగినప్పుడు పైగా వాళ్ళు మా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందని కుంటి సాగులు చెప్పారంట. యూట్యూబ్ ఛానల్కి రిపోర్ట్స్ కొడితే రీచ్ తగ్గుతుంది తప్ప బ్యాంక్ అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ అవుతాయని అడిగినప్పుడు కంప్లీట్గా వాళ్ళు దొరికిపోయారు. అయితే ఈ ఇష్యూ హైలైట్ అవగానే కళ్యాణ్ పడాల గారు చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. తన పేరు వాడుకుని ఇలాంటి ఫ్రాడ్స్ చేసే వాళ్ళని వదిలిపెట్టేది లేదని, లీగల్గా తను ముందుకు వెళ్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చొరవని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాలి. దీని మీద తనుజ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. తన పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం తనుజ దగ్గరికి చాలా లేటుగా వెళ్ళింది. దీనిపై ఆమె చాలా సీరియస్గా స్పందించారు. మా రియల్ ఫ్యాన్స్ ఎప్పుడు జెన్యున్గా ఉంటారు, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారే తప్ప ఇలా డబ్బుల కోసం ఎవరిని ముంచరు అని చాలా క్లారిటీ ఇచ్చారు. కేవలం తన ఫేమ్ని వాడుకుని వ్యూస్ కోసం డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు పంపించి మోసపోవద్దు అని తన అభిమానులకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే ఈ మనీ స్కామ్ ఇష్యూ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయిపోయిందో ఆ యూట్యూబ్ ఛానల్ అడ్మిన్కి చెమటలు పెట్టేసి అంతవరకు లెక్కలు అడిగితే సరిగ్గా సమాధానం కూడా చెప్పని ఆ వ్యక్తి ఇప్పుడు బుద్ధిగా ఒక లిస్ట్ వదిలాడు. అక్షరాల ₹1,00,000 పైగా కలెక్ట్ అయిందని అతనే ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అభిమానులు తనుజ గారి మీద ఉన్న ప్రేమతో ₹1,00,000 పైగా ఇచ్చారంటే అది వాళ్ళ గ్రేట్నెస్ అనే చెప్పచ్చు. కానీ యూట్యూబ్ అడ్మిన్ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేసాడు. అందరూ గట్టిగా నిలదీసే వరకు ఆ లిస్ట్ ఎందుకు బయటికి రాలేదు, ఆ డబ్బులు ఇంకా ఎందుకు ఖర్చు చేయలేదు, దీనిపై ఇంకా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఏదైనా చేయాలనుకుంటే మీ సొంత డబ్బులతో చేయండి, కానీ ఇలా ఇతరుల దగ్గర డబ్బులు వసూలు చేయడం ఏంటని చాలా మంది వాళ్ళని తిడుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, కళ్యాణ్ తనుజ ఇద్దరు ఒకే మాట చెప్తున్నారు, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం, మా ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. కానీ ఈ ఫ్యాన్ వార్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ షో అయిపోయి 4 నెలలు అవుతున్నా ఇంకా లైవ్లు పెట్టుకుని పక్క కంటెస్టెంట్ని తిట్టడం వల్ల మీకు ఏమొస్తుందని అడుగుతున్నారు. వాళ్ళిద్దరూ ఏ ఈవెంట్లో కలిసినా నవ్వుతూ పలకరించుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళేదో శత్రువులు అన్నట్టు ఎందుకు కొట్టుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు. 5 గంటలు 6 గంటలు లైవ్ పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. మీకు నిజంగా మీ కంటెస్టెంట్ మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి, అంతేగాని వేరే వాళ్ళకి కించపరచడం వల్ల మీ కంటెస్టెంట్కే చెడ్డ పేరు వస్తుంది. సో దీని గురించి మన టాకీస్ టుడే ఛానల్ తరపున మనం చెప్పేది ఏంటంటే, అటు కళ్యాణ్ గానీ ఇటు తనుజ గానీ చాలా క్లియర్గా చెప్పారు, ఇద్దరు ఇలాంటి వసూలు చేసే వాళ్ళతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు.
సో మీరు అభిమానులు ఇకనైనా ఇలాంటి మాయగాల్ని నమ్మి డబ్బులు పంపకండి. మీకు నిజంగా హెల్ప్ చేయాలని ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న అనాథ ఆశ్రమాలకు వెళ్ళి మీరే డైరెక్ట్గా సహాయం చేయండి. ఇకనైనా ఈ నెగిటివిటీ, ఈ ఫ్యాన్ వార్స్ అన్ని ఆపేయండి. బిగ్ బాస్ అయిపోయి 4 నెలలు అవుతున్నా ఇంకా లైవ్లు పెట్టుకుని ఒకరినొకరు తిట్టుకోవడం అవసరమా చెప్పండి. కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి సోఫాలో కూర్చొని నవ్వుకుంటూ కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటున్నారు. దీనివల్ల మీరు అభిమానించే కంటెస్టెంట్లకే చెడ్డ పేరు వస్తుంది. కొందరు పని పాట లేని వాళ్ళు ఛానల్ వ్యూస్ కోసం మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీ కంటెస్టెంట్ మూవీ అప్డేట్స్ ఉంటే మాట్లాడుకోండి, కానీ పక్క కంటెస్టెంట్ని తిట్టడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. ఇది కేవలం ఒక టైం వేస్ట్ పని మాత్రమే. ఈ ఫ్యాన్ వార్స్ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాయంటే డెమాన్ పవన్ గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా కొంతమంది ఫ్యాన్స్ గొడవ పడడం అనేది చాలా బాధాకరంగా కనిపించింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా పక్కన నిలబడాలి, కానీ అక్కడ కూడా నీ ఫ్యాన్ రాలేదు, నా ఫ్యాన్ రాలేదు అని తిట్టుకోవడం అసలు సంస్కారంలా కూడా అనిపించలేదు. సో ఇది మెయిన్ గా బయట జరిగిన ఆ మనీ లాండరింగ్ ఇష్యూ గురించి ఇన్ఫర్మేషన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఈ ఇష్యూలో ఫైనల్గా ఏం జరిగిందంటే, ఎవరైతే ఆ యూట్యూబ్ అడ్మిన్ డబ్బులు కలెక్ట్ చేశాడో కళ్యాణ్ తనుజ రియాక్ట్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానని ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో మెన్షన్ చేశాడు. ఇకపై లైవ్లు పెట్టి ఫ్యాన్ వార్స్ చేయని చెప్పాడు. మీరు కూడా ఫ్యాన్ వార్స్ చేయొద్దని చెప్పాడు. సో కళ్యాణ్ తనుజ రియాక్ట్ అయ్యి ఇంతమందిని కాపాడారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఫ్యాన్ వార్స్ నెగిటివిటీ ఆపేస్తే వాళ్ళు ఇంకా చాలా షోస్లో మనకు కనిపిస్తారు. మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫైనల్గా తనుజ కూడా అవార్డు వచ్చింది. కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు విన్నర్స్ కిందే మనకి లెక్క. సో మ్యూచువల్ ఫ్యాన్స్కి ఇది మంచి హ్యాపీ మూమెంట్ అనే చెప్పొచ్చు. ఇంకా లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో March 15 నుంచి స్టార్ మాలో టెలికాస్ట్ అవబోతుంది. ఆల్రెడీ 3 ప్రోమోస్ రిలీజ్ చేశారు, మీరు చూసుంటారు. హెవీగా గొడవలు ఉండబోతున్నాయి. ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కూడా విడిపోయే రేంజ్లో గొడవ పడతారు ఈ షోలో. ఆ షో ఫార్మాట్ అలా ఉంటుంది. హిందీ నుంచి తీసుకొచ్చారు ఈ షో కూడా. ఆల్రెడీ ఈ షోలో ఒక ఎలిమినేషన్ జరిగింది. షూట్ నడుస్తుంది కదా, ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, షో ఫార్మాట్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, జడ్జెస్ ఎవరు, అసలు మొత్తం ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఈ షో గురించి సపరేట్గా ఒక వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఈ షోకి కళ్యాణ్ తనుజ రారు అనే విషయాన్ని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే ఇది కపుల్స్ షో. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లేదా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఈ షో అయ్యే టైంకి వాళ్ళు ఉంటారా, కలిసి ఉంటారా, విడిపోతారా అనే రేంజ్లో ఈ షో ఫార్మాట్ ఉంటుంది. అలాగే డిజైన్ ఉంటుంది. సో ఈ షో అయిపోయిన తర్వాత ది రోడీస్ అనే ఒక షో రాబోతుంది. దానికి తనుజ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తారు. ది రోడీ షో ఫార్మాట్ ఏంటి, ఇది ఎప్పుడు షూటింగ్ జరుగుతుంది, దీంట్లో కళ్యాణ్ తనుజ రోల్స్ ఏంటి, మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మనకి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని గురించి కూడా. ఇది మాత్రమే కాకుండా అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా ఉండబోతుంది. దాని గురించి, దాని రిలేటెడ్ అప్డేట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్డేట్ చేయబోతున్నాను. బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి కొంతమంది 10 సెలబ్రిటీల దగ్గర ఆల్రెడీ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది. ఆ 10 సెలబ్రిటీస్ ఎవరు, ఈ సీజన్కి ఆ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారనే వీడియో కూడా సపరేట్గా చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా తనుజ గురించి లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే తనుజ స్టార్ మా పరివార్ అవార్డు గెలుచుకుంది. ఆ వీడియో ఇన్ఫర్మేషన్ కూడా ముందు వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. స్టేజ్ మీద కళ్యాణ్ ఉన్నాడు, నాగార్జున సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. తనుజ కళ్యాణ్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈ షోలో చేశారు. ఇది అతి త్వరలో స్టార్ మాలో టెలికాస్ట్ అవబోతుంది. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బెస్ట్ మూమెంట్స్ తనుజ కళ్యాణ్కి సంబంధించి ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్లో ఉండబోతున్నాయి. ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్కి సంబంధించి చాలా ఇమేజ్ క్లిప్స్, వీడియో క్లిప్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వరకు లీక్ అయినాయి. మీరు చూసుంటారు ఆల్రెడీ. తనుజ స్టేజ్ మీద ఉంది, కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్నాడు. చాలా మంచి మూమెంట్స్ ఉండబోతున్నాయి ఈవెంట్లో కూడా. దాదాపుగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు కూడా ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్ సీరియల్స్కి, స్టార్ మా షోస్కి మాత్రమే ఇస్తుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ కూడా ఈ అవార్డ్స్లో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే తనుజ బాండింగ్ అంత సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో. అందుకని టీఆర్పీ కోసం వాళ్ళని ఇందుట్లో ఇంక్లూడ్ చేశారు. ఫైనల్గా బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ అయ్యాడు. ఇక్కడ అవార్డు తనుజాకి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు విన్నర్స్ అయ్యారు. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు ఖచ్చితంగా. ఇంకా కళ్యాణ్ విషయం చూసుకున్నట్టయితే తనుజాకి అవార్డు రావడం కళ్యాణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంతేకాకుండా తనుజాకి అవార్డు వచ్చినందుకు తను చాలా మంచి స్పీచ్ కూడా అక్కడ స్టేజ్ మీద ఇచ్చాడు. సో తనుజ కళ్యాణ్ మూమెంట్స్ అనేది మనం అతి త్వరలో ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఫంక్షన్లో చూడబోతున్నాం. చివరగా ఈ రోజు ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనీ లాండరింగ్ సంబంధించి ఏదైతే బయట స్కామ్ జరుగుతుందో దాని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి, అట్లాగే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 10 గురించి, ది రోడీ షో గురించి, అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను.
కళ్యాణ్కి అట్లాగే తనుజకి సంబంధించి ప్రతి అప్డేట్ నేను ఇక్కడ వీడియో పోస్ట్ చేస్తాను. వాళ్ళిద్దరు చెప్తున్నట్టు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, కాల్స్ మాట్లాడుకుంటున్నారు, ఈవెంట్స్లో కలుస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అది అలాగే ఉంది. మనం ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9లో చూసామో అది ఇప్పటికీ అంతే స్ట్రాంగ్గా చాలా బలంగా ఉంది. ఫ్యాన్స్ మీరే ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ ఫ్యాన్ వార్స్ కొట్టుకోవడం, ఆ నెగిటివిటీ చేయడం దయచేసి ఆపేయండి. సో ఇంకా ఫైనల్గా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే మ్యూచువల్ ఫ్యాన్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే. ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనబడితే హైప్ ఇవ్వండి, వీడియో కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.